హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేత్ర ఛానల్కు స్వాగతం అండి. అయితే రాష్ట్రంలో ఒక మార్పు అనేది రాబోతుంది. ఈ పెన్షన్ల విషయంలో కొన్ని రకాలుగా తీసుకునేటప్పుడు ఇబ్బందికరంగా ఉన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ముసలి వారికి ఈ ప్రింట్ పడక పెన్షన్ తీసుకోవడంలో ఇది చాలా ఇబ్బందికరంగా మారిన విషయం అందరికీ తెలుసు. అయితే కొత్త విధానం రాబోతుంది. ఆ విధానం ఏంటో తెలుసుకునే ముందు మీకు ఇంకొక విషయం నేను కూడా చెప్తున్నాను. అయితే ఆదిలాబాద్లో ఒక వధూవరులు చేసిన పనికి ఈ రాజకీయ నాయకులు వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలో అనేది వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలండి. ఇలాగే ఉండాలి ఖచ్చితంగా. ఇలా ఉంటేనే రాజకీయ నాయకులకు బుద్ధి అనేది వస్తుందండి. ఈ రెండు విషయాలు మనం ఇప్పుడు క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. తులం బంగారం ఏమైంది? ప్లకార్డులతో వధూవరుల వినూత్న నిరసన. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రాలో గురువారం నిర్వహించిన ఓ పెళ్లిలో వధూవరులు ప్లకార్డు పట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్లకార్డు ద్వారా కళ్యాణ లక్ష్మి పథకంలో ఇస్తామన్న తులం బంగారం ఏమైందంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతున్నా ఇవ్వడం లేదని విమర్శిస్తూ నూతన వధూవరులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. పెళ్లి అయిన ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని వధూవరులు కాంబ్లే, అమోల్, గీతాంజలి వారి తల్లిదండ్రులు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నదట అండి. అయితే త్వరలోనే ఈ విధంగా చేయడానికి సెర్ఫ్ అయితే సన్నాహాలు చేస్తున్నది. ఒక పత్రికా ప్రకటన ద్వారా ఈ వీడియో అయితే మీకు చేయడం అంటూ జరుగుతుందండి. తెలంగాణలో ముఖ గుర్తింపు ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. దీనికోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ప్రత్యేక యాప్ను రూపొందిస్తుందట అండి. వచ్చే నెల లేదా జూన్ నెల నుంచి దీనిని ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఆసరా పథకం కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అలాగే దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, పైలేరియా, HIV బాధితులు, డయాలిసిస్ చేయించుకునేవారు ఇలా మొత్తం 42.96 లక్షల మందికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నది మన తెలంగాణ గవర్నమెంటు. అయితే సాధారణ పెన్షన్ నెలకు 2016, దివ్యాంగులకు నెలకు 4016 ఇస్తున్నారు. ఈ పెన్షన్లు పెంచి ఎప్పుడు ఇస్తుందో గవర్నమెంటు ఇప్పటి వరకు అయితే సరైన విధానం అయితే తెలపట్లేదు. పెన్షన్లు పెంచి ఇచ్చే క్రమంలో ఎప్పుడు జరుగుతుంది అని చాలా మటుకైతే ఎదురు చూస్తున్నారు. అలాగే కొత్త పెన్షన్ల కోసం కూడా చాలా మటుకు ఎదురు చూస్తున్నారు. వీళ్ళకు గవర్నమెంట్కు ఎందుకు షాక్ అనేది తాకట్లేదు? ఈ పెన్షన్ల విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నదని గవర్నమెంట్ నేను ప్రశ్నిస్తున్నాను. అయితే ప్రస్తుతం వేలి ముద్రలు తీసుకునే పెన్షన్ అందజేస్తున్నారు. చాలామందికి వేలి ముద్రలు సరిపోనందున గ్రామ కార్యదర్శులు, పోస్టు మాస్టర్లు, బిల్ కలెక్టర్లు ధృవీకరణ మేరకు సాయం అందిస్తున్నారు. ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని, అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయనే నేపథ్యంలో ప్రభుత్వం ముఖ గుర్తింపు విధానం తేవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ప్రత్యేక యాప్ ద్వారా అమలు చేయనుంది. దీని ప్రకారం ప్రతి నెల పెన్షనర్ల ఫోటోలు తీస్తారు. నిజమైన లబ్ధిదారులుగా ధృవీకరణ చేసుకున్న తర్వాత పింఛను పంపిణీ చేస్తారు. ఇదండి ఈరోజు వార్త.